ఇప్పుడు ఇలా జరగడానికి కారణము మనంతా ఎఫర్ట్ ఒకటైతే ఆ చైతన్యం కూడా ఎస్ ఇప్పుడు అందరికి కూడా ఈ సపోర్ట్ కావాలి అని మన రిక్వెస్ట్లు మన ప్రియని చైతన్యం చక్కగా అద్భుతంగా రెస్పాండ్ అయింది. సో ఒకసారి ఈ కాన్షియస్నెస్కి చైతన్య శక్తికి ఎంత తొందరగా ఊహించని విధంగా వచ్చింది అంటే ఒక అద్భుతమైన మెసేజ్ అది. మనకు తెలుసు ఏదైతే ఊహించని రీతిలో వస్తుందో అది ఖచ్చితంగా గొప్ప స్పిరిచువల్ మెసేజ్. మనం ఎవరు అంత తొందరగా వస్తుందని ఊహించలేదు, అంత తొందరగా అయింది. ఫర్ ఎగ్జాంపుల్ పిరమిడ్ మెడిటేషన్ ఛానల్స్ ఎంత తొందరగా ఎంత అద్భుతంగా ఎంతగా విస్తరిస్తారని ఊహించలేదు. అంటే అది సరి అయిన పద్ధతి, అది చైతన్యం ద్వారా జరుగుతున్నటువంటి విషయం అనమాట. ఏదైతే ఊహించకుండా వస్తుందో అది మనకి చైతన్యం వచ్చే మెసేజ్ అది. సో అటువంటి ఈ వరల్డ్ మెడిటేషన్ డేకి మనకి కాన్షియస్నెస్ చైతన్యం ఈజ్ గివెన్ ఇట్ టు అస్. సో ఎప్పుడు కూడా మనము ఆ చైతన్యానికి సరెండర్లో ఉంటూ మనం ఎంతో కృతజ్ఞతతో ఉందాం డియర్ ఫ్రెండ్స్. And so it's very, very grateful to acknowledge the role of consciousness for us to celebrate this day. Responding to all our requests, responding to all our dreams for years, and then has responded so quickly in a least expected way, which means this is going to be the most turning point in the history of establishing golden age on the planet, as Patriji said, by the year 2035 or so. Right? So, on this occasion, let's listen to Swarnamala Patriji's message on this World Meditation Day. Madam is there in Pyramid Valley International. There our mega center is celebrating this World Meditation. Everywhere, all Pyramid Masters are either doing sessions or not celebrating in the centers all over the world. And so is, of course, the Pyramid Valley International right there in Bangalore. So we'll take a record message from Patri Madam. యునైటెడ్ నేషన్స్ మన యుఎన్ఓ ద్వారా మనకి ఈ 21న వరల్డ్ మెడిటేషన్ డేగా డిక్లేర్ చేసిన తర్వాత మన ప్రధానమంత్రి మోడీ గారి పాత్ర చాలా ఉంది దీంట్లో. ఎందుకంటే ఆయన ధ్యానం చేస్తారు కాబట్టి ఆయనకి ధ్యానం యొక్క ఇంపార్టెన్స్ బాగా తెలుసు, చేస్తే ఎంత బాగుంటుందో కూడా ఆయనకు తెలుసు. కాబట్టి ఈ డేని మన అందరికీ కూడా గిఫ్ట్గా ఈ సంవత్సరం ఇచ్చారు. ఈ ధ్యానానికి ఇంత ప్రపంచం అంతా కూడా ధ్యానానికి ఈరోజు కేటాయించారు అంటే అది చాలా మనకి ధ్యానులకు ముఖ్యంగా ఎంతో సంతోషకరమైన వార్త. ఇది పత్రికారు 10 ఏళ్ల క్రితమే చెప్పారు. 21వ తారీఖున ప్రపంచం అంతా ధ్యానం చేస్తుంది అన్నారు. కానీ అప్పుడు ఇది ఇలా వస్తుంది, ఇలా రూపొందుతుంది అని మేము అనుకోలేదు. కానీ ఇలాగొచ్చింది. ప్రతి సంవత్సరం కూడా డిసెంబర్ 21న వరల్డ్ మెడిటేషన్ డే ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా ధ్యానం చేయాలని, చేస్తున్నారని, చెయ్యాలని, ఇంకా ముందు నా మనసులో ఏముందంటే శాకాహారానికి కూడా ఒక డే రావాలని. థ్యాంక్ యూ.